వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, ఓన్లీ ఫుట్వేర్ సెక్షన్ అంతా ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా రీసెంట్ గా తీసుకున్నవి, కొత్త పేర్స్ మాట. ఇందులోనైతే 2 పేర్స్ నా ఉన్నాయి, ఒక 3 పేర్స్ శృతి ఉన్నాయి. అవన్నీ డీటెయిల్ గా వాటి ప్రైజెస్ ఎంత పడ్డది, ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అనేది ఫుల్ గా మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే వాళ్ళతోనైతే ఈ వీడియోని షేర్ చేసుకోండి. లైక్ అయితే చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్కి రీచ్ అవుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను తీసుకున్న ఇవి నెక్స్ట్ ఇవి నావి. వీటిని డీటెయిల్గా నేను చెప్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకున్నమాట. ఒక 4 పేర్స్ అయితే ఒక దగ్గర తీసుకుంది, ఇది ఒక్కటే వేరే దగ్గర తీసుకుంది. ఇదైతే స్మార్ట్ బజార్ లో తీసుకున్నా అనమాట. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్. మెయిన్ ఏంటంటే నాకు ఎక్కువ ఈ టైప్ లోని ఈజీగా వేసుకునేటట్టు, వెనకతల బెల్ట్స్ కాకుండా ఈజీగా వేసుకునేటట్టు ఉండాలి అన్నది నాకు ఇష్టము. కాకపోతే ఒకేసారి ఎప్పుడు ఒకేలాగా ఇవే యూజ్ చేయకూడదు కదా. ఒక్కొక్కసారి క్రాక్స్ అని చెప్పేసి, ఒక్కొక్కసారి బెల్ట్ బ్యాక్ సైడ్ బెల్ట్ వచ్చే టైప్ అలా మార్చాలి కదా అని చెప్పేసి అనుకుంటాను. కానీ వాటన్నిటితో పోలిస్తే నాకు ఎక్కువ ఇలాగ ఈజీగా వేసుకునేటట్టు నాకు చాలా ఇష్టము. అంతేకాకుండా ఈ మోడల్, ఇలా బెల్ట్ వచ్చిన మోడల్ మీరు నార్మల్గా చూస్తే నా డైలీ యూజ్ ఫుట్వేర్లో కూడా నేను బ్లూ కలర్ బాటాలో తీసుకున్నాను. అవి కూడా ఈజీగా వేసుకొని క్యారీ ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇలా చూడటానికి ఇలా ఉన్నాయి కానీ ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. వీటి ప్రైస్ అయితే 449 రూపీస్ మాట. స్మార్ట్ బజార్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి ఇందులోనే నేను ఈ బెల్ట్ కొంచెం గ్రీనిష్లో వచ్చేది తీసుకున్నాను లాస్ట్ టైం. అదైతే 800 తీసుకున్నాను. కానీ ఇది నాకు 449 రాగానే నేను వెంటనే నార్మల్గా అయితే నాది 11 సైజ్ అలా ఉంటుంది కదా, 41, 11 అలా అంటారు, ఆ సైజ్ మాట. నాది ఫుట్ కొంచెం పెద్దది ఉంటుంది. దొరకడమే చాలా రేర్ మాట. ఎందుకంటే చిన్న చిన్న పాదాలు ఉన్న వాళ్ళకి బిగా ఈజీగా చాలా కలెక్షన్స్ ఉంటాయి. కానీ నాకు అయితే కొంచెం తక్కువే కాబట్టి ఉన్నప్పుడే ఒక 10 పేర్లు ఉన్నాయి అనుకోండి, అందులో నాకు నచ్చితే ఒక 2 అయినా తీసుకుందాం అనుకుంటాను. అందుకే ఎప్పుడైనా ఫుట్వేర్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ నాకు నచ్చితే ఒక 2 జతలు ఉన్నా తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉండవు, నచ్చినప్పుడే తీసుకోవాలని నా ఆలోచన మాట. ఇది ఫెస్టివల్ కానీ కాదు, తీసుకొని ఉంచుకున్నాను. కానీ ఫెస్టివల్ ఇప్పుడు దగ్గర యూజ్ చేస్తాను. అలాగని ఫెస్టివల్ కాకుండా ఏదైనా నాకు ఫంక్షన్ ఉంది, ఏదైనా సెట్ అయ్యింది అనుకో, దానికి వేసుకోవాలనిపిస్తే వేసుకొని వెళ్ళిపోతాను. అలా ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇవి రీసెంట్గానే ఒక షాప్లోని, ఇది అసలు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కానీ నాకు కొంచెం చిన్నది లూజ్ అయ్యింది అనమాట. లూజ్ అయినా తీసుకున్నాను. ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్, చాలా తక్కువ, లో ప్రైస్ ఉందన్నమాట. అందుకే తీసుకున్నాను. 75% డిస్కౌంట్లో వచ్చిందన్నమాట. జస్ట్ 200 రూపీస్కి వచ్చింది. 200 రూపీస్కి బెటర్ కదా అని చెప్పి తీసుకున్నాను. షూ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు, చాలా ఉన్నాయి. కానీ ఆ ప్రైస్ ఉంది కదా, నాకు సరిపోయింది, నాకు సెట్ అయింది, బాగుందని చెప్పి అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ ఈ 3 పేర్స్ శృతికే. యాక్చువల్గా శృతికి ఎలా తీసుకుంటామంటే ఫెస్టివల్ టైంలోనే తీసుకుంటాం. తనకి ఇయర్ మధ్యలో తీసుకోండి. నాకైతే ఇయర్ మధ్యలోనే తీసుకుంటాను. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఎక్కువ షూసే ఉంటాయి, వాళ్ళు డైలీ యూజ్ చేయరు. నార్మల్గా డైలీ యూజ్ చేసిన దానికైతే ఒక క్రాక్స్ ఒక నార్మల్వి ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఏదైనా పార్టీ వేర్ కానీ, ఏదైనా ఫెస్టివల్స్కి కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు అప్పటికి 2-3 జతలు ఉంటాయి. కానీ అప్పుడు కూడా ఒకేసారి తీసుకుంటాం అన్నమాట. ఫెస్టివల్కే తీసుకుంటాం. ఫెస్టివల్ తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఫెస్టివల్కి అవే తీసుకుంటాం. ఎందుకంటే ఇవి డైలీ యూజ్ చేయరు, ఎప్పుడైనా యూజ్ చేస్తారు కాబట్టి అలాగ ఆలోచించి అలా తీసుకుంటుంది. అయితే ఇవన్నీ శృతి సెలెక్ట్ చేసుకున్నవే. నేనైతే షాప్కి తీసుకెళ్ళి నీకు ఏవి కావాలో అవి తీసుకో అని అన్నాము. తను సెలెక్ట్ చేసుకున్నవి, తనకి సెట్ అయ్యా లేదన్నది ఒకటే చెప్తాం. కానీ నార్మల్గా అయితే తనే సెలెక్ట్ చేసుకుంది. ఈ టైపు ఇప్పుడు కొంచెం ట్రెండ్లో ఉన్నాయి కదా ఈ మోడల్, ఈ టైప్ తీసుకుంది. ఇవి క్వాలిటీ చాలా స్టైల్గా కూడా ఉన్నాయి. ఇవి నార్మల్గా ప్లాజో టైప్ ఉంటాయి కదా, వాటి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. గాగ్రాస్ మీద కానీ, లేకపోతే ఏదైనా పటియాలా టైప్ ప్యాంట్స్ ఉంటాయి కదా, పటియాలా కాదు, ఇప్పుడు ప్లాజో ప్యాంట్స్ సెట్స్ వస్తున్నాయి కదా, లెహెంగాస్, అలాంటి వాటి మీద బాగుంటుంది. ఇవి అయితే తీసుకుంది. దీని ప్రైస్ అయితే 299 రూపీస్ మాట. బ్రాండెడే, కాకపోతే మనకి ఆఫర్లో వచ్చింది. స్టైల్ అప్లోని మొన్న సేల్ పెట్టారు కదా, డ్రాప్ సేల్ అని చెప్పేసి, ఆ సేల్లో తీసుకుని చాలా ఉన్నాయి. వీడియో తీయడానికి అసలు కుదరలేదు, ఎందుకంటే వీడియో తీసినంత టైం అక్కడ లేదు. ఏదైనా సెలెక్ట్ చేసుకున్నంత టైమే ఉంటుంది కాబట్టి ఇవి తీసుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి షూ మాట. ఆల్రెడీ తను మొన్నెప్పుడు జుడియోలోని, మొన్న కాదు లాస్ట్ ఇయర్ జుడియోలోని వైట్ కలర్ షూ తీసుకుంది. మీరు వీడియోస్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఫాలో అయితే శృతి కూడా స్టోరీస్లో వాటిలో పెడతాను కదా, తను వైట్ కలర్వి జుడియోలోని 499 399కో తీసుకుంది. నీట్గా తుడుచుకొని వాడుకుంటుంది అనమాట. ఇంకా తన కోసం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా, ఈ ఇయర్ ఏమైనా తీసుకుందామని చెప్పి మొన్న రీసెంట్గానే జుడియోలో కాదు, లైఫ్ స్టైల్లో ఏదో సమ్ షాప్లోనే అడిగింది మాట. ఫుల్ ఇలా కొంచెం పార్టీ వేర్ షూలా ఉండేది, వైట్ షూ ప్లెయిన్గా ఉంది కదా, ఇలా కొంచెం జిగ్జిగేలు అనిపించేలా ఉండాలి అని చెప్పేసి అడిగితే ఈ షూ తీసుకున్నాం అన్నమాట. ఎలా ఉంది అన్నది నాతో కామెంట్లో పెట్టండి, షూస్ బాగున్నాయా లేవా అని చెప్పేసి. ఈ షూ అయితే తీసుకుంది. దీని ప్రైస్ కూడా అంతే 299 రూపీస్ అలా పడే అన్నమాట. స్టైల్ అప్లోనే తీసుకున్నాం మేము కూడా. నెక్స్ట్ అసలు మాకు ఇష్టం ఉండవు హీల్స్ అన్నది, వద్దు నల్లేవు అని చెప్పేసి, కానీ తనకి హీల్స్ కావాలంట. ఎప్పటి నుంచో హీల్ 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 అంటుంది. సరేలే తీసుకో అని చెప్పేసి అన్నాము. ఈసారి ఇది హీల్స్. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, చిన్నప్పుడు మా మదర్ని అయితే ఎన్నిసార్లు అడిగేదాన్ని హీల్స్ కొనమని. నేను నార్మల్గానే హైట్ ఎక్కువ, హీల్స్ అసలు ఎప్పుడు వేసుకునేదే లేదు. ఇప్పుడు కూడా నేను హీల్స్ వేసుకుందాం అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు అన్ని ఫ్లాట్స్ అలవాటు అయిపోయి తీసుకున్నా కూడా మూల పెట్టుకోవాలి, నేను నల్లేను. అందుకోసమని చెప్పి ఇప్పటికి వచ్చి నేను హీల్ వాడలేదు, హీల్స్ తీసుకొని కూడాను. కానీ శృతికి అయితే హీల్స్ తీసుకుందన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి, ఏదో కొంచెం మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది. ఇవైతే షార్ట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటి మీదకి అంటే ప్యాంటు షర్ట్ కాదు, ఓన్లీ షార్ట్ వేసుకుంటారు కదా షార్ట్ డ్రెస్సెస్, వాటి మీదకి పార్టీ వేర్కి నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. బీచ్కి అయితే అసలు బాగోవు, జస్ట్ ఏమైనా బర్త్డే పార్టీస్కి కొంచెం అలాంటి వాటిలోనైతే చాలా బాగుంటాయి. ఇవి ఎలా ఉంది ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి కూడా అంతే, జస్ట్ 299 రూపీస్లో అడిగి టైము. ఇది ఆదిత్య బిర్లా బ్రాండ్ వాళ్ళది, కానీ ఇవి మేము ఎప్పుడు వాడలేదు కాబట్టి ఈ బ్రాండ్ ఎలా ఉందో. జుడియో అయితే పర్వాలేదు. శృతి 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి జుడియోలోనే తీసుకుంటుంది. తను 1 ఇయర్ ముందు బ్యాక్ తీసుకున్నవి. ఈ రీసెంట్గా మొన్న ఫెస్టివల్ టైంలో అన్ని క్లీన్ చేస్తాం కదా, ఆ చెప్పులు కూడా తెగిపోయి పడేసన్నమాట. 2 ఇయర్స్ నువ్వు ఇప్పటి వరకు వాడింది. లాస్ట్ ఇయర్ కొన్న షూ అయితే ఇప్పటికీ ఈ ఇయర్ కొన్నట్టే ఉంటాయి అన్నమాట. ఇవి ఫుట్వేర్ కలెక్షన్స్ అయితే. వీటి డీటెయిల్స్ అన్ని నేను తెలిసి మ్యాక్సిమం ఏమన్నా ఈ మోడల్స్లో ఏమన్నా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏమన్నా ఉంటే నేను లింక్స్ అయితే కిందన పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్గా ఏమన్నా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.